హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. ఒక్కొక్కరికి రూ. 1,00,000, మరికొంతమందికి రూ. 2,00,000 పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఈ గుడ్ న్యూస్ అయితే అందించారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్‌ని తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని 2 శుభవార్తలనైతే అందించారండి. సో, వాటికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ యొక్క అప్డేట్‌ని మనం క్లారిటీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళా సంఘాలకు చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ ప్రకటించారు. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా చిన్న తరహా మరియు వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి భారీగా రుణ సాయం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగాలి అనుకునే వారికి మహిళల కోసం స్త్రీనిధి రుణాల పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటి వరకు లభిస్తున్న రూ. 1,00,000 రుణానికి అదనంగా ఇప్పుడు మరో రూ. 2,00,000 వరకు అదనపు రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో డ్వాక్రా సంఘాలకు మరింత వెసులుబాటు లభించనుంది. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు తమ వ్యాపార అవసరాల కోసం మొత్తం రూ. 3,00,000 వరకు పొందే అవకాశం ఉంది. ఇక సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు ఏకంగా రూ. 4,00,000 వరకు రుణం అందనుంది. ఈ నిర్ణయం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు, కుటీర గ్రామీణ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళలు పెద్ద వరంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కువ మొత్తంలో రుణ సదుపాయం లభిస్తే వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, విస్తరించుకోవడానికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతుందని మహిళలు భావిస్తున్నారు. అయితే ఈ రుణాలను సకాలంగా చెల్లించే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అదనపు రుణాలను సదుపాయం అందరికీ కాకుండా సకాలంలో రుణాలను చెల్లించే సభ్యులకు మాత్రమే వర్తింపచేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. సకాలంలో రుణాలు తీసుకుని చెల్లించేటువంటి వారు గతంలో తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న మహిళలు ఈ అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సెర్ఫ్ అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ప్రతి గ్రామ సంఘం నుంచి సుమారు 15 మంది సభ్యులకు చొప్పున ఎంపిక చేసి వారికి ఈ ఆర్థిక వెసులుబాటును కల్పించనున్నారు. సభ్యుల గత రికార్డులను పరిశీలించిన తర్వాతే ఈ భారీ రుణాలకు కూడా ఆమోదం తెలపనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున జరిగినటువంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా డ్వాక్రా మహిళలందరికీ గుడ్ న్యూస్ ప్రకటించారు. సో, మొత్తంగా మనం చూస్తే రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు స్త్రీనిధి రుణాలనైతే మనకు పెంచుతున్నారనమాట. సో, మనకు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రూ. 1,00,000 రుణానికి ఇప్పుడు మరో 2,00,000 అంటే మొత్తంగా రూ. 3,00,000 వరకు రుణాన్నైతే మనం తీసుకోవచ్చు. స్త్రీనిధి రుణాల వల్ల మనం ఈ యొక్క రుణాలు తీసుకొని ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న మనకు బిజినెసెస్ కానీ, లేదంటే ఏదైనా మన షాప్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.